మీరు లక్ష్మి గారా రూప గారా? నాకు రెండు పేర్లు ఇష్టమే. రూప లక్ష్మి నా అసలు పేరు. అవును అవును, రూపలక్ష్మి. ఈ పేరు లక్ష్మి చాలా మంది ఇప్పుడు లక్ష్మి అనే పిలుస్తున్నారు. కోఇన్సిడెన్స్ లచ్చవ్వ అని పేరు రావడం అందులో చూడండి. దైవదినం అంతే. ఎప్పుడైనా ఆలోచించారా ఇది నాకు మాత్రమే తట్టిందా? అంటే ఒక్కటి అంటే కొన్నిసార్లు నాకు నా పేరు మంచిది కాదు, మార్చేసుకోండి మీకు లక్ కలిసి వస్తుందని నాకు చాలా ఏళ్ల క్రితం ఒకటి, నేను ప్రాబ్లమాటిక్ పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా మంది చెప్పారు. లేదు, మా ఫాదర్ నాకు చాలా ఇష్టంగా పెట్టిన పేరండి ఇది రూపలక్ష్మి. రూపలక్ష్మి అని చాలా ఇష్టంగా పెట్టుకున్నారు. ఆయన చాలాసార్లు ఆ విషయం చెప్పారు కూడా. నేను ఈ పేరు కోసం నేను చాలా చూసి వెతికి తీసుకొచ్చి పేరు పెట్టాను నీకు అని. ఆ ఫీల్ అలాగే ఉండాలి కాబట్టి నేను పేరు అక్షరం కూడా మార్చాను, RUPA అంతే. అలాగే ఉండాలి, ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్ అలాగే ఉండాలి నాతో. అండ్ బ్లెస్సింగ్ తోటే కంగ్రాచులేషన్స్ ఆన్ ది అవార్డ్. ఐ థింక్ చాలా వన్ ఆఫ్ యువర్ ద మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్స్. మీకు కూడా మిమ్మల్ని చూసిన ప్రేక్షకులకు కూడా మీరు ఈ క్యారెక్టర్లో చాలా నచ్చారు. అవునండి, వాళ్ళు నిజంగా ఓన్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్. లేడీస్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. మదరు, ఫాదరు, బ్రదరు వీళ్ళందరితోనే వాళ్ళ లైఫ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది. ప్రపంచమే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. తర్వాత ఇంకా చాలా పరిచయాలు, ఫ్యామిలీ డివైడ్ అయిపోవడం, పెళ్లి చేసుకోవడం, దూరంగా వెళ్ళిపోవడం, అంతవరకు మన ప్రపంచం అనుకున్న ప్రపంచానికి మనం అతిథిగా వస్తూ ఉంటాం. ఆ తర్వాత అక్కడేమైపోతుంది అంటే ఎవరో కోడలు వస్తారు, వాళ్ళదే ఆ ప్రపంచం అయిపోతుంది, మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం, అక్కడ మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఎమోషన్స్ స్టార్టింగ్ నుంచి ఉండే ఎమోషన్స్ అయితే మనతో క్యారీ అవుతూనే ఉంటాయి లైఫ్ లాంగ్. వాటితో మనం ఎక్కువ రోజులు గడపలేకపోవచ్చు, కానీ ఈ స్టార్టింగ్ లైఫ్ అయితే ఎప్పుడు ఉంటుంది కదండి. ఈ సినిమాలో అదే, వాళ్ళు అక్కడ ఎన్ని 20 సంవత్సరాలు వాళ్ళతో బ్రతికిన ఒక అమ్మాయి ఆ ఇంటికి పరాయి వ్యక్తి అయిపోతే ఎటువంటి పెయిన్ అనేది అందరూ ఓన్ చేసుకుంటారు కదా. కరెక్ట్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ అవార్డు మీకు వస్తుందని? ఎక్స్పెక్ట్ అంటే కాంప్లిమెంట్స్ వచ్చాయా? కాంప్లిమెంట్స్ వస్తాయని నేను వర్క్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసి పని చేయలేదండి. ఈ పని నాకు వర్క్ వచ్చినప్పుడు, నాకు క్యారెక్టర్ వచ్చినప్పుడు గాడ్ గిఫ్ట్గానే తీసుకున్నాను. ఆ వర్క్ వాళ్ళు ఎలా చేయమంటే మనం ఎలా ఆ క్యారెక్టర్కి యాప్ట్ అవుతాము, ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, అన్నీ నేను వాళ్ళు చెప్పిందే కేర్ తీసుకున్నాను, పని చేశాను, సక్సెస్ అయింది అంతే. కష్టే ఫలి అంతే. ఓవరాల్గా హౌ హాజ్ యువర్ జర్నీ బీన్ రూప గారు? వండర్ఫుల్ అండి. అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడో మనం అసలు సినిమా ప్రపంచం ఏంటో ఏం తెలీదు. ఓన్లీ మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటప్పుడు, అప్పుడు ఈ OTT కానీ ఏమీ లేవు, నేను చిన్నగా ఉన్నప్పుడు కదా. థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూసేటప్పుడు ఆ సాంగ్స్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ చూస్తున్నప్పుడు మనల్ని మనం ఊహించేసుకుని ఒక మదర్ ఇలా ఉండాలి, లేదా ఒక హీరో ఇలా ఉండాలి, హీరోయిన్ ఇలా చూసుకుంటూ ఒక ప్యాషన్తో పెరిగాను. అవును, క్యారెక్టర్ నాకు కూడా ఒకవేళ నేను యాక్టింగ్ చేయాల్సి వస్తే ఇలా చేయాలి, అలా చేయాలి. అద్దం ముందు నిలబడి చూసుకోవడాలు అని ఉండేవా? అయ్యా, ఏ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను, ఈ హీరోయిన్ స్టైల్, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క డ్రెస్ స్టైల్ కూడా వచ్చింది కదా, ఫ్యాషన్ స్టైల్స్ అవన్నీ నేను చూసుకునే అవకాశం నాకు దొరకలేదు. కానీ రాఘవేంద్రరావు గారి పిక్చర్స్లో హీరోయిన్స్ని బాగా చూపిస్తారు, అందంగా చూపిస్తారు, అద్భుతంగా చూపిస్తారు కదా. అలాంటప్పుడు మాత్రం మంచిగా అలాంటివి, కానీ మనం నిజ జీవితంలో అలాంటివన్నీ వేసుకుని తిరగలేము. కానీ అలా అనిపించేది, చాలా బాగుంది, ఇలా డ్రెస్సింగ్ వేసుకోవాలి అనిపించేది. ఎప్పుడు చేసుకోలేదు, అవకాశం దొరకలేదు. సో అలా మరి మీరు అలా చూస్తూ పెరిగి మీకు అసలు ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొఫెషన్గా మారడానికి ఏమైనా ఆటంకాలు వచ్చాయా ఇంట్లో కానీ? ఎందుకు వచ్చిన గొడవ, సినిమా ఇండస్ట్రీ వద్దు? లేదండి, అంటే నాకు ఇష్టం ఉండింది. మన పరిస్థితుల్లో అసలు సినిమా ప్రపంచానికి మనకు ఎటువంటి సంబంధాలే లేవు కదా, ఏం తెలియదు. అవును, దీని గురించి మామూలుగా ఇంట్లో ఎలా ఉంటుందంటే కొంచెం ఫ్రీగా మూవ్ అవుతేనే వద్దు మీరు ఇలా ఉండండి అని కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉండే ప్రపంచంలో పెరిగాం. నాకు అది ఏం తెలీదు, బయట ఎలా మాట్లాడాలి, ఎలా తిరగాలి, ఎలా డ్రెస్సింగ్, ఇవంతా పెద్దగా ఏం తెలీదు. కానీ సినిమా ప్రపంచం చూడగానే ఓకే మనం ఏదైనా సాధించగలము, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనే ఒక ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అది అంతేగాని ఎప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, అసలు సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ఇవన్నీ ఏం తెలియదు. సినిమా అంటే యాక్టింగ్, అందరూ వస్తారు, యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. దాని వెనకాల ఎంత హోంవర్క్ ఉంది, ఎంతమంది పడుతున్న కష్టం ఉంది అనేది మనకు తెలియదు, నాకు అస్సలు తెలీదు. సరే ఏదో మనము ఒక చిన్న దీంట్లో ఒక చిన్న అవకాశం, అంటే మనం ఎక్కడో ఆశపడ్డాం కదా చిన్నప్పుడు, భగవంతుడు దానికి ఒక చిన్న దారి చూపించినప్పుడు ఎవరో అన్నారు, మీరు బాగుంటారు కదక్క, ఒక
యాక్టింగ్ ఫీల్డ్కి ఒక చిన్న అవకాశం ఉంది చేస్తారా ఈటీవీలో. అప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ వచ్చేటివి. అవును అవును. మా తెలిసిన డైరెక్షన్ చేస్తున్నారు, షార్ట్ ఫిలింలో చిన్న అవకాశం ఉంది చేస్తారా అంటే అసలు ఏం యాక్టింగ్ చేసేస్తాం మనము అని వచ్చాం. కానీ ఒక కెమెరా ఉంటుంది, కెమెరా ఫేస్ చేయాలి, ఇలా చెప్పాలి, డైలాగ్ కరెక్ట్గా మాట్లాడాలి, వాళ్ళ డైలాగ్ తర్వాత మన డైలాగ్ ఉంటుంది, ఇవన్నీ ఏం తెలియక వచ్చిన తర్వాత అమ్మో ఇంత పని ఉంటుందా మనకు అర్థం కాలేదు అని అనిపించింది. తర్వాత దీనికి హోంవర్క్ చేసేంత టైం నాకు లేదు అప్పుడు. నాకున్న ఫ్యామిలీ నేను చూసుకోవాలి, నా మీద బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఆ ఇష్టాన్ని అలా పెట్టుకుని అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న అవకాశం వచ్చినప్పుడు దానికి నేర్చుకుంటూ. ఫ్యామిలీ చూసుకోవాలంటే మరి డబ్బులు కూడా కావాలి కదా. అంటే ఫ్యామిలీ ఉంది కానీ నా బాధ్యత డబ్బుతో కాదు కదా. బాధ్యత అంటే మీరు వాళ్ళకి మన టైం. నాకు పిల్లలు అప్పటికే పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకుని చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి నా నీడ్ చాలా ఉంటుంది కదా. వాళ్ళని వదిలేసి నేను అంత టైం బయట ప్రపంచంతో స్పెండ్ చేయలేను. కరెక్టే కదా. కాబట్టి అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు కష్టం అనిపించింది. నాకు అయినా కూడా మనకున్న కోరికల్ని చంపుకోలేం కదా, ఇష్టం ఉంటుంది కదా చాలా. ఎప్పుడైనా ఒకసారి అట్లా అవకాశం వచ్చింది అనగానే ఓకే ఓకే నేను వస్తాను, ఈ టైం సెట్ చేసుకుంటాను, ఆ టైం సెట్ చేసుకుంటాను, అప్పుడు రావడము, తర్వాత డిసప్పాయింట్ అవ్వడము, ఏవో నిలబెట్టేసి వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టి ఇంత టైం అబ్బా మన ఫ్యామిలీని అంతా వదిలేయాలని మళ్ళీ బాధపడి మళ్ళీ మనకి ఇంకా ఏం తెలియదు ఇంకా నేర్చుకుందాము ఇట్లా అని అవన్నీ ఒక ప్రాసెస్. అవును. దానికి ఇంత టైం టేకింగ్ పట్టింది. నేను కంటిన్యూగా సినిమానే చేయలేదు. నేను కంటిన్యూగా సినిమా ప్రపంచం నాదే అనుకున్నది ఒక 5-6 years బ్యాక్. ఒక 3 years నుంచి ఈ ప్రపంచానికి నేను అంకితం అయిపోయాను సినిమాకి. నాకు నా టైం స్టార్ట్ అయిందనే ఫీలింగ్ వచ్చిన తర్వాత వచ్చా. అంటే క్యారెక్టర్స్ కూడా అలా రావడం మొదలు పెట్టాయి కదా. అంటే అయస్కాంతం లాగా మనం ఎప్పుడు రెడీ అవుతామో అప్పుడే కదండి ఏదన్నా మనకు కూడా వస్తుంది. నేను ఆ టైంకి నేను చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయాను. ఓకే దిస్ టైమ్ టు స్టార్ట్ మై లైఫ్ అనుకున్నాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అన్నారు. రావడం అలా ఢామని ఇది ఇలా మంచి అవార్డు రావడం, మంచి గుర్తింపు రావడం,